నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఇప్పుడు మనతో పాటు ఎవరున్నారో మీకు అర్థమైంది కదా. షో సినిమాతో నేషనల్ అవార్డు గ్రహీత, అలాగే ఇండియన్ పరోనమల్ కి సెలెక్ట్ అయిన వ్యక్తి ఆయనే నీలకంఠ గారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే నీలకంఠ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా మీ మూవీ రాబోతుంది సర్కిల్, జూలై 7న రిలీజ్ కాబోతుంది. ఆ పనులు ఎలా సాగుతున్నాయి? అంత అయిపోయింది, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ డన్. ఏమి ఇంకా పబ్లిసిటీ కూడా ఇస్ ఇన్ ప్లేస్. ఇంకా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను, అంత 7th కోసం వెయిట్ చేస్తున్నాను. ప్రధానంగా చూసుకుంటే అయితే సర్కిల్లో అంటే మీరు ఆల్రెడీ డిఫరెంట్ జోనర్స్ లో తీస్తారు. ఏ సినిమాకి కంపారిజన్ ఉండదు. మిస్సమ్మ గానీ, షో గానీ, మిస్టర్ మేధావి గానీ, ఈ సినిమాలన్నీ దేనికి కంపారిజన్ ఉండదు. సర్కిల్లో ప్రేక్షకులను ఆకర్షించే ఎలిమెంట్ ఏంటి? అంటే నేను టీజర్ కూడా చూసాను, ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఏంటి అసలు ప్రధానంగా దాంట్లో? సర్కిల్లో ఆడియన్స్ ని ఏది అట్రాక్ట్ చేస్తున్నానంటే, నేను చెప్తున్నా సర్కిల్ యొక్క స్క్రీన్ ప్లే అంటాను నేను. ఎందుకంటే అది వచ్చేసి ఒక లైఫ్ లో ఫేట్ కొందరిని ఎలా ఒక వాళ్ళని ఎదురెదురు తీసుకొని వచ్చింది, ఆ లైఫ్ ఎలా ఒక టర్న్ అయింది అనే ఒక కాన్సెప్ట్ నేను మీద వర్క్ చేశాను. సో అందుకని ఈ సినిమాకి నేను సర్కిల్ అని టైటిల్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో ఏంటంటే ప్రధానమైన 3 ఎలిమెంట్స్ ఉంటాయి. సర్కిల్ ఆఫ్ లవ్, సర్కిల్ ఆఫ్ డెత్, సర్కిల్ ఆఫ్ ఫేట్. సో ఈ 3 అంశాలతో ఈ స్క్రిప్ట్ రన్ అవుతూ ఉంటుంది. సో అందుకని దీన్ని సర్కిల్ అని నేను టైటిల్ చేశాను. అండ్ దీస్ ఆర్ థింగ్స్ దట్ విల్ మేక్ ద ఫిల్మ్ ఇంట్రెస్టింగ్ అని నా ఫీలింగ్. ఒక మనిషి లైఫ్ సర్కిల్ ని ఏవైతే ఉంటాయో ఫుల్ లైఫ్ అట్లా తీసుకోవాలి, జస్ట్ బిట్ ఆఫ్ ఇట్. జస్ట్ ఒక అన్ని లైఫ్ చెప్పడం అనేది ఎవడో కాదు, జస్ట్ ఒక చిన్న బిట్, ఒక అంశాన్ని తీసుకొని దాని మీద నేను ఎక్కువ డీటెయిలింగ్ చేస్తాను. దాన్ని ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫార్మేట్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఎమోషనల్ థ్రిల్లర్ అంటాను నేను. అండ్ ఇట్స్ నాట్ రొమాంటిక్ థ్రిల్లర్ ఆర్ క్రైమ్ డ్రామా ఆర్ నథింగ్, బట్ అన్ ఎమోషనల్ థ్రిల్లర్ అంటే. ఎందుకు నేను వైఎం కాలింగ్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ అంటే, ఒక ఎమోషనల్ హై రన్ అవుతుంటుంది సినిమా అంతా, అందుకే దీన్ని ఎమోషనల్ థ్రిల్లర్ అని టర్మ్ చేశాను. సార్ అలాగే చూసుకున్నట్టయితే మనకి బాబా భాస్కర్ మాస్టర్ అందరికి తెలుసు, చాలా షోస్ లో ఆయన ఫుల్ కామెడీ పండించిన ఆయన. అసలు ఆయన వస్తున్నారంటే ఖచ్చితంగా నవ్వుతారు, అందరూ రెడీగా ఉంటారు. అట్లాంటి ఆయనతో సీరియస్ క్యారెక్టర్ అక్కడే పెద్ద పొరపాటు. నేను సీరియస్ క్యారెక్టర్ కాదు, ఆ క్యారెక్టర్ కూడా చాలా కామెడీ, చాలా హ్యూమర్ ఉంటుంది, డార్క్ హ్యూమర్ ఉంటుంది. మీకు చూసేది ఒక మర్డర్లు చేసే ఒక క్యారెక్టర్ మారి మీకు కనపడుతుంది, కానీ ఆ క్యారెక్టర్ లోనే చాలా హ్యూమర్ కూడా తీసుకుని వచ్చాను. ఈయన బ్లాక్ హ్యూమర్ అంటాను నేను. అంటే అతను ఇప్పుడు బాబా భాస్కర్ ఇమేజ్ నాకు బాగా ఐడియా ఉంది, ఎందుకంటే ఆ ఇమేజ్ కి మనం మరీ ఎక్కువ విరుద్ధంగా వెళ్ళినా కూడా అది కొంచెం రిసెప్టివిటీ కొంచెం తక్కువ ఉంటుందని నా ఫీలింగ్. సో బట్ ఏంటంటే క్యారెక్టర్ నేను స్కెచ్ చేసినప్పుడే దాంట్లో చాలా బ్లాక్ హ్యూమర్ రాసుకుంటూ వచ్చాను. సో అది నాకు, నేను బాబా భాస్కర్ అనుకున్నప్పుడు ఏంటంటే అది కరెక్ట్గా సింక్రనైజ్ అయింది. ఆయన జనరల్ గా ఎలా సరదాగా ఉంటారో అలా అంతే సరదాగా సినిమాలో కూడా ఉంటాడు, కానీ ఒక అండర్ కరెంట్, ఒక వైలెంట్ నేచర్ ఉంది. సో నాకు బాబా భాస్కర్ది నోబడీ మిస్ బాబా భాస్కర్. ఒరిజినల్ గా చూసే బాబా భాస్కర్ ఎవరు మిస్ కాదు, బట్ అట్ ద సేమ్ టైం ఇంకొక డిఫరెంట్ ఆస్పెక్ట్ కనపడుతూ ఉంటుంది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ హ్యూమర్. సార్ అలా చూసుకుంటే ఈ సినిమాలో ప్రధానంగా హీరోయిన్స్ గానీ వీళ్ళందరినీ సెలెక్ట్ చేసేటప్పుడు అంటే పర్టికులర్ గా మీకు ఏదైతే క్యారెక్టర్ కావాలో దాన్ని బట్టే డిజైన్ చూసుకోవడం జరుగుతుంది. అయితే చూస్తే హీరోయిన్ కొత్త అమ్మాయిలా ఉంది, హీరో కొంచెం మనకి తెలిసిన కొన్ని ఫిలిమ్స్ లో ఆయన తెలుసు. మీకు ఏమైనా కష్టం కలదు అంటే షూట్ చేసేటప్పుడు వాళ్ళతో ఇబ్బంది అట్లాంటివి? ఇందులో వచ్చేసి 3 హీరోయిన్ క్యారెక్టర్స్, ముగ్గురు ఉన్నారు. రీచప్ అన్న మనకు ఆల్రెడీ అవును, అండ్ ఇంకొక అమ్మాయి వచ్చి అర్షిన్ మెహతా, ఫస్ట్ టైం తెలుగులో వస్తుంది. ఆ తర్వాత నైనా అని ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వచ్చేసి ఆల్రెడీ ఒక 2 ఫిల్మ్స్ అట్లా చేసింది. సాయి రోనక్ 4-5 ఫిల్మ్స్ ఆల్రెడీ చేశాడు. నాకు ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ క్యారెక్టర్ బాగా అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు దే ఆర్ ఫైన్ యాక్టర్స్, కాబట్టి నాకు వాళ్ళతో ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అంటే కొత్త వాళ్ళు అని ఏం లేదు, ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఎందుకంటే అర్షిన్ మెహతా ఆల్రెడీ బాంబేలో 2 ఫిల్మ్స్ చేసింది, నైనా ఆల్రెడీ చేసింది, రిచప్ అనేది ఆల్రెడీ వి నో హర్. సో అక్కడ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు. వాళ్ళ క్యారెక్టర్ చెప్పాను, వాళ్ళ క్యారెక్టర్ అండర్స్టాండ్ చేసుకుని ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో దట్ వాజ్ నాట్ ఎన్ ఇష్యూ. అయితే సార్ మీరు ఇప్పటిదాకా చాలా సినిమాలు చేశారు ఆల్మోస్ట్, కాకపోతే కొంచెం ఏ సినిమానైనా కొంచెం సెలెక్టెడ్ గా చేస్తారు. ఎందుకని అంటే కథల విషయంలో కానీ వైవిధ్యం ఉంటుంది మీ కథల విషయంలో అన్నిట్లో, కాకపోతే కొన్ని సెలెక్టెడ్ మూవీసే చేస్తారు. ఎందుకని అంటే గ్యాప్ తీసుకొని? గ్యాప్ అంటే అది కొన్నిసార్లు ఫామ్ అవుతుంది, మనం తీసుకునేది కదా.
మనకి ఇవ్వబడుతుంది గ్యాప్ కూడా. సో దాన్ని ఎందుకు గ్యాప్ అంటే కొన్ని ప్రాజెక్ట్స్ అనుకునేటి టేక్ అప్ కాకపోవడం వల్ల అట్లా దీనివల్ల అవుతుంది. కొన్ని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ లో కొంచెం లేట్ అయింది వచ్చింది. సో దట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. బట్ నేను వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నానా లేదా అనేది నాకు మోర్ ఇంపార్టెంట్. సో నేను ప్రతిసారి ఆమె కమింగ్, నేను ఒక కొత్త కాన్సెప్ట్ తో ఒక డిఫరెంట్ ఫార్మేట్ లో సినిమా చెప్తున్నానా, ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కలిగిస్తున్నా లేదనేది నేను చూసుకునేది. సో దాని మీద నేను వర్క్ చేస్తాను. ఎన్ని సినిమాలు చేశాను అనేది ఇంపార్టెంట్ కంటే నేను చేసే సినిమా బాగుందా, ఆడియన్స్ రీచ్ అవుతుందా అనేది నేను మెయిన్ కన్సర్న్. మీరు చాలా హిట్లు ఇచ్చారు, అంటే యాక్టర్స్ తో కూడా చేశారు, కానీ పెద్ద హీరోస్ తో ఎందుకు చేయలేదు? నేను చాలా హిట్స్ ఇచ్చానంటే తప్పది. ఎందుకంటే ఎందుకు మిస్ అమ్మ హిట్, షో మిస్ అమ్మ, మిస్టర్ మేధావి, దే ఆర్ డీసెంట్ వెల్ ఎర్న్ మూవీస్. సో నేను అట్లనే విరోధి వాజ్ ఇండియన్ పనోరమాకి సెలెక్ట్ అయింది. సో అది తీసేస్తే మిగతా నాకు బేసిక్ కొన్ని వర్కౌట్ కాలేదు. సో నేను అన్ని సక్సెస్ ఇచ్చానంటలో అది వాస్తవం కాదు. హీరోతో సినిమాలు అంటే నాకు ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ అనుకుంటా, ఆ కాన్సెప్ట్ కు హీరో అనేది సూట్ అవుతారు లేదనేది ఒకటి ఉంటుంది. ఇంకొకటి నేను అనుకుంటే హీరోలు వచ్చే పొజిషన్ కాదు ఇప్పుడు. ఎప్పుడైనా కదా అప్పుడు వాళ్ళకి కూడా కథ నచ్చాలి, వాళ్ళ కాన్సెప్ట్ లో వాళ్ళ ఇమేజ్ కి వాళ్ళు సూట్ అవుతుందో అది తెలియాలి, నేను వాళ్ళని అప్రోచ్ అయ్యండి, ఎన్ని ఉన్నాయి. సో ఇంత ఉంటుంది మధ్యలో. సో నాకేంటంటే నా కాన్సెప్ట్ సినిమాకు నాకు ఇది వీళ్ళు సూట్ అవుతారు అనుకున్నప్పుడు నేను నా కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళాను, కానీ దానికి మళ్ళీ ఎవరో హీరో చూడాలి, దీన్ని హీరోని ఎట్లా తీసుకొని రావాలి అట్లా ఎప్పుడు ఐడియా రాలేదు. కాన్సెప్ట్ ఏం సూట్ అవుతుందో వాళ్ళని నేను వెతుకుంటా యాక్టర్స్ ని. అలా అయితే మీరు షో సినిమా చేశారు, నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సినిమా చాలా కొత్తది, అంటే అప్పుడు దాకా వచ్చిన సినిమాలు కుటుంబ కథలు అని చెప్పి లవ్ స్టోరీస్ ఇవన్నీ వచ్చినాయి, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఇద్దరు మనుషులు ఏమో కనిపిస్తారు. ఒక్కళ్ళవిడే మన టూ క్యారెక్టర్స్ ఉంటాయి. పైగా మన మహేష్ బాబు గారు అక్క నటించారు దాంట్లో. అన్ని ఆ సినిమా చూసినప్పుడు అందరికి చాలా డిఫరెంట్ గా అనిపించింది. మొత్తం త్రూఅవుట్ వాళ్ళే ఉంటారు. అది ఎలా సాధ్యమైంది? అంటే ఈ కథ ఈ ప్రేరణతో వచ్చిన సినిమా పైగా నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఎలా సాధ్యమైంది అసలుకి? అంటే ఆ కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది మీకు అసలు ఐడియా? కాన్సెప్ట్ అంటే ఇట్స్ కేమ్ ఫ్రమ్ మై మైండ్. అది అంటే నాకు ఆ ఐడియా మొదటి నుంచి అంటే నాకు దీనికి ఒక ఇన్స్పిరేషన్ అంటూ అనుకుంటే కదా, ఆటోబయోగ్రఫీ యోగి అనే పుస్తకం ఉంది, పరమహంస యోగానంద గారు రాసింది. దాంట్లో ఏంటంటే నేను అప్పుడు చదివిన అది, దాంట్లో ఏంటంటే నాకు లైఫ్ గురించి, లైఫ్ ఈజ్ ఎ డ్రామా అన్న ఫీలింగ్ ఎక్కువగా దాంట్లో నాకు ఎందుకో సూచించింది. సో దాంట్లోంచి నేను తీసుకున్న లైఫ్ ఈజ్ ఎ డ్రామా అనేది నా మైండ్ లో అప్పుడు ఆ టైంలో చదివినా కాబట్టి నాకు లైఫ్ ఈజ్ ఎ డ్రామా అనే కాన్సెప్ట్ మీద వర్క్ చేద్దామని ఐడియా వచ్చింది. సో ఆ థాట్ పెట్టుకొని నేను వర్క్ చేశాను. సో దాంట్లోంచి క్రియేట్ అయింది షో అనేది. కానీ చాలా బాగుంది ఆ సినిమా మాత్రం, అంటే కొత్త అప్పుడు దాకా వచ్చిన సినిమాలకి ఇది చాలా డిఫరెంట్. అలాగే మంజుల గారితో మీరు తర్వాత సినిమాలు ఎందుకు చేయలేదు? అంటే నాకు ఇప్పుడు తనకు సూట్ అయ్యేది కానీ, అండ్ షీ వాస్ నాట్, అంటే టోటల్ గా మంజుల వాస్ నాట్ లైక్ షీ వాంటెడ్ టు డూ అంటే రెగ్యులర్ అట్లనే ఏం లేదు. షీ డిడ్ అనదర్ ఫిల్మ్, 1 or 2 ఫిల్మ్స్ చేశారు కదా. షీ ఆల్సో డైరెక్టెడ్ ఎ ఫిల్మ్. అవును, చూసుకున్నట్టయితే సార్ మీరు మిస్ అమ్మ, మాయ ఇలా చాలా సినిమాలు డిఫరెంట్ జోనర్స్ తో తీశారు. అయితే ప్రత్యేకమైన కారణం ఉందా? అంటే మీ సినిమాకి అండ్ మీరు చేసే ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ ఏది ముందు ఉన్నట్టు ఉండదు. అది ఎట్లా సాధ్యమైంది? అంటే దానికి గల కారణాలు మీ థాట్స్? అంటే నాకు ఎప్పుడు కూడా నాకు సినిమా అనేది ఒక డైరెక్టర్ నాకు ఛాలెంజ్ ఏంటంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తేనే నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు చేసిన ఫార్ములాను ఒక టెంప్లెట్ పెట్టుకుని సినిమా చేయడం నాకు ఇష్టం ఉండదు, నేను చేయను కూడా. ఏ కాన్సెప్ట్ తీసుకున్నా కూడా అది ఒక డిఫరెంట్ గా ఉండాలి, ఆడియన్స్ ఒక కొత్తని ఇవ్వాలని నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నాలే ఈ సినిమా. మీరు అంటున్నా ఇప్పుడు డిఫరెంట్ ఫిల్మ్స్ అన్నా, మరి నేనేం పెద్ద హిట్స్ ఇవ్వలేదు, నేనేం పెద్ద గొప్ప ఇది కాదు, అయినా కూడా నాకు పీపుల్ రెస్పెక్ట్ మీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. అంటే బికాజ్ నేను ఆ డిఫరెంట్ సినిమాలు చేశాను కాబట్టి. ఇప్పుడు నేను ఆ డిఫరెంట్ సినిమాలు చేయకపోతే నాకు ఈ రెస్పెక్ట్ ఉండేది కాదు. అంతే కదా? అంతే సార్. అలా అయితే ఫస్ట్ మూవీ ప్రియాంక తమిళ్లో చేశారు, దాని తర్వాత తెలుగులో షో చేశారు. అంటే ఆ మూవీ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ అది రీమేక్, మీరు నాకు ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ రీమేక్, బట్ ఏంటంటే ఆ సబ్జెక్ట్ బాగుంది. అండ్ అప్పుడు కూడా నాకు కొంచెం డైరెక్షన్ త్వరగా చేయాలి అంటే డైరెక్షన్ త్వరగా స్టార్ట్ చేసుకోవాలి కెరీర్ అనే ఉద్దేశంతో నేను రీమేక్ చేయడం. బట్ దట్స్ వెరీ గుడ్ సబ్జెక్ట్. సో దాని తర్వాత నాకు మళ్ళీ తమిళ్లో రీమేక్ ఆఫర్స్ వచ్చాయి, కానీ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు ఒరిజినల్ సినిమా చేయాలని కోరుకునేది. సో అప్పుడు నేను ఐ వెయిటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్ టు హ్యాపెన్. ఆ షో జరిగింది, అది మీకు తెలిసిందే. అవును, ఇప్పుడు ఈ ఓటీటీల కాలంలో, అంటే ఒకప్పుడు మనకి ఓటీటీలు లేవు, ఏ సినిమా చూడాలనుకున్నా మనం థియేటర్స్ కి వెళ్ళే చూసేవాళ్ళం. ఒకవేళ వస్తే ఎప్పుడు ఒక వారానికి ఒకసారో లేకపోతే పండగలప్పుడు మాత్రమే మనకు కొత్త సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఓటీటీలు వచ్చేసి
అది చాలా సినిమా థియేటర్ల మీద చాలా ప్రభావం చూపిస్తుంది కదా. అవును. దానికి మీరేమంటారు అసలుకి? అంటే ఓటీటీ వల్ల నష్టం డెఫినెట్ గా ఓటీటీ వలన గుడ్ సైడ్ ఉంది, ఒక ఫ్లిప్ సైడ్ రెండు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఓటీటీ రావటం వల్ల ఏంటంటే ఒక మార్కెట్ ఎక్స్పాన్షన్ కూడా జరిగింది. ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ థియేటర్ లోకి వెళ్ళలేని ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు ఓటీటీలో వాళ్ళ ఫిల్మ్స్ ప్రదర్శించుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది. అంటే దట్స్ ఎ గుడ్ థింగ్ కదా అంటున్నా. కంటెంట్ వైజ్ గా ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా ఒక అవకాశం ఉంది. డిఫరెంట్ కంటెంట్స్, ఎందుకంటే మోర్ ఎలాబరేట్ గా చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి వెబ్ సిరీస్ కానీ ఇది కానీ. సో ఫ్లిప్ సైడ్ ఏంటంటే ఒక కొంచెం థియేటర్ లో ఆడియన్స్ రెస్పాన్స్ కొంచెం పెద్ద సినిమా అయితేనే, లేదంటే కన్ఫర్మ్ గా ఈ సినిమా బాగుందని రివ్యూస్ వస్తేనే దే ఆర్ కమింగ్ టు థియేటర్. చిన్న సినిమా అయితే సో ఉంది, ఆ పాయింట్ ఉంది. సో మనం ఎంతవరకు ఆడియన్స్ ని మనం అట్రాక్ట్ చేయగలం అంటే మన కంటెంట్. సో కంటెంట్ కాన్ఫిడెంట్ గా ఉంటే ఓకే, గో ఫర్ థియేటర్ అంటాను. 20 years ఎప్పుడైతే మీరు డైరెక్టర్ గా వచ్చి 20 years అవుతుంది ఆల్మోస్ట్. అయితే అప్పుడు ఇండస్ట్రీ ఇప్పుడు ఇండస్ట్రీ డిఫరెన్స్ ఏంటి? బేసిక్ గా డిఫరెన్స్ అంటే కన్నా ఇప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో కానీ, లేదంటే సబ్జెక్ట్స్ ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ లో కానీ డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. అందులో అప్పుడు కూడా ఆలోచించారు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మోర్ వైడర్ గా మోర్ డైరెక్టర్స్ ఇప్పుడు డిఫరెంట్ గా ఆలోచించాలి, సినిమా డిఫరెంట్ గా తీయాలని ఒక తపన ఎక్కువగా కనపడుతుంది. సో దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ సైన్ అంటాను నేను. కానీ అప్పటికి ఇప్పటికి అంటే ఇంట్రెస్టింగ్ సైన్ కరెక్టే, కాకపోతే నెగటివిటీస్ ఏమైనా ఉన్నాయా అప్పటికి ఇప్పటికి? నెగటివిటీస్ అంటే ఏముంటాయి, ఫిల్మ్ మేకింగ్ అన్న తర్వాత దే ఆర్ గోయింగ్ టు బి ఎవ్రీథింగ్. అంటే అటు ఇటు రెండు ఉంటాయి. నెగిటివ్ సైడ్ అంటే కానీ నాకేం పెద్ద నెగిటివ్ గా అనేది ఏం లేదు. మార్కెట్ బాగా ఎక్స్పాండ్ అయింది, అదైతే ఒకటి చెప్పగలను. ఈ రోజు పాన్ ఇండియా అని మాట్లాడుకుంటున్నాం అంటే డెఫినెట్ గా పెద్ద ఇంప్రూవ్మెంటే కదా. అవును. ఆ విషయానికి వస్తే మీరు పాన్ ఇండియా సినిమా తీస్తారా? పాన్ ఇండియా అదే మనం అనుకుంటే జరగదు అది. అది ఇప్పుడు నేను షో అనే సినిమా తీసాను, నేషనల్ అవార్డు నేను తీసానా? లేదు. బట్ నాకెందుకు బెస్ట్ స్క్రీన్ ప్లే వచ్చింది ఇండియా ఆ రోజు, అప్పుడు ఆ టైంలో. అంటే అది నేను అనుకొని చేసింది కాదు. ఇట్లానే పాన్ ఇండియా కూడా ఏంటంటే మనం అనుకొని చేసింది కాదు. అది ఆ సినిమా జస్ట్ కనెక్ట్ అయితే ఎక్కడైనా ఏదైనా కనెక్ట్ అవుతుంది. కానీ ఒక విషయం ఏంటంటే RRR లాంటి సినిమాలు ఆస్కార్ వచ్చినాయి. అలాగే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లోనే ఇప్పుడు ఏ సినిమా చూస్తున్నా, అంటే ఎవరు యాక్ట్ చేస్తున్న హీరోలు కానీ కొంచెం పేరున్న హీరోయిన్లు ఎవరు యాక్ట్ చేస్తున్నా పాన్ ఇండియా అంటున్నారు. దానివల్ల చిన్న సినిమాలకి ఏమైనా ఆదరణ తగ్గుతుంది అంటారా? అంటే పాన్ ఇండియా లెవెల్ సినిమాలు పాన్ ఇండియా అంటే ఏంటి అర్థం? అదర్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ ఇస్ ఆల్సో వాచింగ్ us. సో అప్పుడు చిన్న సినిమాకి డిసడ్వాంటేజ్ ఎట్లా అవుతుంది? నీకు ఒక కాన్సెప్ట్ ఉంటే ఈ రోజు ఇండియా మొత్తం వెళ్తుంది కదా. ఈ రోజు సౌత్ నార్త్ అనే ఇంత మొదల చాక్లెట్ హీరోస్, చాక్లెట్ బాయ్స్ హీరోస్ ఫేర్ గా ఉండాలి అనేది ఒక హిందీ కాన్సెప్ట్ కదా. హీరోలు అంటే సౌత్ అనగానే వేరే విధంగా అనుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు అట్లా కాదు కదా. సినిమాస్ ఆర్ బీయింగ్ యాక్సెప్టెడ్, అన్ని రీజన్స్ నుంచి యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఈరోజు నార్త్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళే సినిమాకు, మన హిందీ సినిమా సూట్ అవుతారు, వాళ్ళే ఇండియాకి అంతా సూట్ అవుతారు అనేది లేదు ఈరోజు. ఎనీబడి క్యాన్ ఫ్రమ్ ద సౌత్ ఇట్స్ బికమ్ వైడ్. గుడ్ ఫర్ ఇండియా అంటున్నా, వెరీ గుడ్ ఫర్ ఇండియా అంటున్నా. ఇంటిగ్రేషన్ జరుగుతుంది కదా ఇంకా బెటర్ గా. RRR ఆస్కార్ వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ కదా. ఇంకా ఫీల్ అవుట్ మేము, దట్స్ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నాట్ జస్ట్ తెలుగు, అది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గర్వకారణం. అవును సార్. అలా అయితే మీరు ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేయలేదు ఎందుకని? నేను అదే ఆ కాన్సెప్ట్ నాకు నచ్చదు. కమర్షియల్ అని, ఆర్ట్ అని ఇదని నాకు నచ్చదు. నేను సినిమా చేసినప్పుడు 10 మందికి అప్పీల్ అవ్వాలని ట్రై చేస్తాను. కొన్ని తగులుతాయి, కొన్ని తగలవు. సో అది ఇప్పుడు దీంట్లో కమర్షియల్ ఆర్ట్ అనేది ఏం లేదు. సో ఎనీథింగ్ విచ్ ఈస్ మేడ్ విత్ ఎ హార్ట్, ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు టచ్ దెమ్, దెన్ దట్స్ ఎ కమర్షియల్ సినిమా అంట. ఇండియన్ పరాలమకి షో అలాగే విరోధి సినిమాలు సెలెక్ట్ అయ్యాయి, అది టాప్ 25 లో. అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే టాప్ 20 ఫిల్మ్స్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియన్ ఫిల్మ్స్ కొన్ని సెలెక్టెడ్ గా స్క్రీన్ చేస్తారు ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జరిగినప్పుడు కొన్ని ఇండియన్ ఫిల్మ్స్ స్క్రీన్ చేస్తారు. సో టాప్ 20 ఫిల్మ్స్ లో నాకు సెలెక్ట్ అయిందంటే అది మరి మీరే చెప్పాలి. అది గ్రేట్ కదా. అది ఎందుకంటే నేను పక్కన పెడితే ఇట్స్ హ్యాపీ ఫీలింగ్. అంటే వర్క్ హాస్ బీన్ రికగ్నైజ్డ్ ఎట్ ది హైయెస్ట్ లెవెల్ అనేది నాకు ఒక ఆనందం. డెఫినెట్ గా ఇట్స్ సంథింగ్ టు ఫీల్ హ్యాపీ అబౌట్. విరోధి కాన్సెప్ట్ ఎట్లా అంటే మీరు అది? విరోధి అనేది ఇప్పుడు నక్సల్ బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమా. సో అది శ్రీకాంత్ గారు యాక్ట్ చేశారు. అండ్ అది వచ్చేసి ఒక దళాన్ని నేను ఒక దళాన్ని బేస్ గా తీసుకొని దాంట్లో జరిగే కథని వర్క్ చేశాను.
సో అది అప్పట్లో అంటే ఆ సినిమా నాకు బాగా నచ్చిన సినిమా. అండ్ ఆల్సో ఇట్ గాట్ మంచి క్రిటికల్ అక్లైమ్ కూడా వచ్చింది ఆ సినిమాకు. బట్ ఏంటంటే ఆ టైంలో అదంతా ఒక సబ్జెక్ట్ కూడా అప్పటికే ఇట్ హస్ బికమ్ లిటిల్ అవుట్ ఆఫ్ ది వే వెళ్ళిపోయిన సబ్జెక్ట్ మాదిరి అనిపించింది. చూసుకుంటే మీరు ఈనాడు సినిమాకి డైలాగ్స్ రాశారు. Yeah. అంటే మీరు మంచి డైరెక్టర్ గా కొనసాగుతున్నప్పుడు ఈనాడు సినిమాకి డైలాగ్స్ రాయడానికి గల ప్రత్యేకమైన కారణం ఏంటి? అంటే దాంట్లో డైరెక్టర్ అప్రోచ్ అయ్యారు రాయమని. సో రాశాను అంతే, దాంట్లో ప్రత్యేకమైన కారణం ఏం లేదు. సో హీ వాంటెడ్ మీ టు రైట్ ద డైలాగ్, ఐ రోట్ ద డైలాగ్. సో వాస్ నథింగ్, దాంట్లో ప్రత్యేకంగా నేనేమి లేదు. బట్ ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ వెంకటేష్ గారు అండ్ కమల్ హాసన్ గారు. ఇట్ వాస్ నైస్. అదే క్యాస్ట్ అండ్ క్రూ ఉందని మీకు ముందే తెలుసా? వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు పలానా వాళ్ళని చెప్పి తెలుసు. అలా అంటే మేము అడుగుతుంది ఏంటంటే ఆ క్యాస్ట్ అండ్ క్రూ తెలిసి రాసారా లేకపోతే మీ కాన్సెప్ట్ నచ్చి రాసారా అని చెప్పి? నాకంటే నేను ఈనాడు వెన్స్డే అనేది యాక్చువల్ రీమేక్ సినిమా, అది నేను ఆల్రెడీ చూశాను. సో నాకు అది బాగా నచ్చిన కాన్సెప్ట్. సో అడిగినప్పుడు ఐ థాట్ బై అది ఒక హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఓకే, గుడ్ టు రైట్ గుడ్ స్క్రిప్ట్ కు డైలాగ్ రాయబోతున్నా కదా అని ఒక హ్యాపీ విత్ దట్. అయితే మీ సినిమాలకి ఎప్పుడైనా మీరు డైలాగ్స్ రాసారా? నా సినిమాలకి అన్ని నేనే అన్ని నేనే రాసుకుంటాను. స్క్రీన్ ప్లే అంటే యాక్చువల్ డైలాగ్ కూడా ఇంక్లూడెడ్, బట్ మనం ఏంటంటే సపరేట్ చేసుకుంటాం స్క్రీన్ ప్లే డైలాగ్ అని, బట్ అన్ని నేనే రాసుకున్నాను. సార్ అలా చూసుకుంటే మీరు ఇండస్ట్రీకి రావడానికి అసలు మీకు అంటే ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీకి రావడానికి? నాకు రైట్ ఫ్రమ్ కాలేజ్ డేస్ నుంచే నాకు అంటే స్టోరీ రైటింగ్ అనేది అక్కడే డెవలప్ అయింది యాక్చువల్గా, ఆ స్టోరీ సెన్సిబిలిటీస్ అవన్నీ. సో నాకు మైండ్ మెల్లగా క్రియేటివ్ సైడ్ వెళ్ళటం మొదలుపెట్టింది. కథలు రాస్తున్నా కదా అని ఇంకా దాని మీద ఆలోచించే కొద్దీ నాకు మంచి నాకు అంటే థాట్స్ రావటం మొదలుపెట్టి, డిఫరెంట్గా థాట్స్ రావటం మొదలుపెట్టి. అండ్ మై ఫ్రెండ్స్ థాట్ బాగానే ఉంది, నీకు స్టోరీ సెన్స్ బాగానే ఉంది అప్పుడు అది మెల్లగా నన్ను ప్రోత్సహించారు. అంటే నాకు అది ఒక ఉత్సాహాన్ని కలిగించింది. ఓకే, దేర్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, సో వై నాట్ ఫోకస్ ఆన్ మై రైటింగ్ అనుకున్నా. ఆ రైటింగ్ నుంచి డైరెక్షన్. సార్ ప్రధానంగా మీరు ఎంచుకునే సినిమాలు వైవిధ్యంగా ఉంటాయని అందరికీ తెలిసిందే. కాకపోతే మీరు సినిమాలు చేసేటప్పుడు మీరు అవార్డ్స్ రావాలనుకుంటారా లేకపోతే మనీ రావాలనుకొని చేస్తారా? అవార్డ్స్ అనేది నేను ఎప్పుడు మైండ్ లో ఉండదు. అవార్డ్స్ అనేది వాళ్ళు ఇస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. సినిమా అనేది ఆడియన్స్ అప్రిషియేషన్ కావాలి. ఎందుకంటే మనం తీసేది ఒక వైడర్ ఆడియన్స్ కు. ఆడియన్స్ అప్రిసియేషన్ వచ్చి థియేటర్కి వెళ్ళి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళు చప్పట్లు కొట్టో లేదంటే దాన్ని సినిమాని బయటకు వచ్చి అప్లోడ్ చేసినప్పుడు అది ఇచ్చే ఆనందం వేరే ఏది ఇవ్వదు. చాలా హానెస్ట్ గా మాట్లాడుతున్నా. సో అవార్డ్ అనేది ఓకే, దానికి ఇచ్చిన ఒక రికగ్నిషన్, దట్స్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. సో ఫస్ట్ బేసిక్ గా నేను తీసేది ఆడియన్స్ కి నేను ఎంత బాగా ఆడియన్స్ ని ఎంత కనెక్ట్ చేయగలను, వాళ్ళని ఎలా కనెక్ట్ చేయగలను, వాళ్ళని ఎంటర్టైన్ చేయగలను అనేది నా ఉద్దేశం. సార్ చూసుకుంటే మీ సర్కిల్ సినిమా ఇంకా జూలై 7 రాబోతుంది. అసలు సర్కిల్ లో ప్రధాన అంశం ఏంటి? అంటే మీరు ఇందాక చెప్పారు మేము కొన్ని ఎలిమెంట్స్ లైఫ్ లో చాలా చిన్న ఎలిమెంట్స్ తీసుకొని చేసాము అని చెప్పి, ప్రధానంగా ఏంటి అంశం? అసలు సినిమాని టోటల్ గా చూస్తే ఒక 2 క్యారెక్టర్స్ ఎట్లాగా ఫేట్ వలన ఒక లైఫ్ అండ్ డెత్ గేమ్ లోకి ఎలా ఎంటర్ అయ్యాయి, వాళ్ళు ఎలా ఆ ఉచ్చులో వాళ్ళు ఎట్లా ఇద్దరు పడ్డారు అనేది, అది ప్రధానమైన అంశం. అంటే మెయిన్ కాన్సెప్ట్ అది. మెయిన్ అంటే లైఫ్ అండ్ డెత్ గేమ్. ఇప్పుడు త్రూఅవుట్ సినిమా చుట్టూ లైఫ్ అండ్ డెత్ గేమ్ నడుస్తుంది డెఫినెట్ గా. సార్ అలా అయితే హీరోయిన్స్ ముగ్గురిని తీసుకోవడానికి కారణం ఏంటి? అవసరం ఉంది కాబట్టి, సినిమాకు క్యారెక్టర్స్ అవసరం ఉన్నాయి కాబట్టి. అది నిజమే. అంటే జనరల్ గా ఒక హీరోయిన్ తో ఇద్దరు అంటే ఇప్పుడు ఒక హీరోయిన్ ఇద్దరు హీరోయిన్ అని కాదు అసలు అంటే ఆ క్యారెక్టర్స్ అవసరం ఉన్నప్పుడు, స్టోరీకి అవసరం ఉన్నప్పుడు ఒకరు కాకుండా 100 అయినా సూట్ 100 మంది అవసరం ఉన్నప్పుడు చేయాలి. అది ఈ సినిమాకి అది అవసరం అనిపించింది నాకు, అందుకని తీసుకున్నాను. సార్ ఇప్పుడు ప్రచారాల్లో ఇప్పుడు మీరు చాలా ఇప్పుడు ఆల్రెడీ ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు జూలై 7th రిలీజ్ కాబోతుందని మీ ప్రమోషన్స్ ఎట్లా సాగుతున్నాయి? అంటే ప్రమోషన్స్ ఆర్ గుడ్ అండి. ఇప్పుడు దాకా అయితే మంచి రెస్పాన్స్ ఉంది. అంటే పీపుల్ ఆర్ నోయింగ్ అండ్ బికమ్ అవేర్ ఆఫ్ ఎ ఫిల్మ్ కాల్డ్ సర్కిల్. ఓకే, దే ఆర్ అవేర్. అదే ప్రమోషన్ అంట. ఇంకా నెక్స్ట్ అంతా సినిమా ఎలా ఉంది అనేది దాన్ని బట్టి ఉంటుంది. సో పీపుల్ కి అయితే, అంటే పబ్లిక్ అయితే దేర్ ఇస్ అ ఫిల్మ్ కాల్డ్ సర్కిల్ అని తెలిసింది. ఇంకా హౌ బెస్ట్ అనేది దాని రెస్పాన్స్ ఎలా ఉందంటే సినిమా మీద ఉంటుంది. మీరు ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఎవరైనా కాల్ చేసి ట్రైలర్ చాలా బాగుంది అంటే? చాలా మంది కాల్ చేశారు, చాలా మంది చేశారు. దే లవ్ ద ట్రైలర్, చాలా డిఫరెంట్ గా ఉంది అని చెప్పారు. దట్స్ ఆల్ పార్ట్ జరుగుతుంటాయి. మీ ఇన్ని సినిమాలు అంటే చాలా మంది ఇప్పుడు మనం చూసుకుంటున్నాం, ఇప్పుడు డైరెక్టర్స్ అయినా ప్రీవియస్ డైరెక్టర్స్ అయినా అంటే చాలా మంది చాలా రకాలుగా తీసుకుంటారు. బట్ ఎందుకు మీరు ఒక జోనర్ కి మళ్ళీ నెక్స్ట్ అది టచ్ కారు?
రీజన్ ఏంటి అంటే? మీరు రెగ్యులర్ ఒకే సినిమా చూస్తూ ఉంటారు రోజు? లేదు, చూడను. చూడరు కదా, ఎందుకని చూడరు? ఓ తీసిన తర్వాత మళ్ళీ అదే అట్లాంటి సినిమా చూడటం ఇష్టపడరు కదా ఎవరు కూడా. అంతే నాకు కూడా. కాకపోతే అంటే నేను చెప్తుంది ఇది కాంట్రవర్సీ కాదు. చాలా మంది డైరెక్టర్స్ ఒక జోనర్ లో తీసి మళ్ళీ నెక్స్ట్ అది 2-3 ఫిలిమ్స్ తర్వాత అయినా లవ్ అంటూ దాని మీద ఒకటి తీస్తా ఉంటారు. కానీ మీరు అట్లా కాకుండా అసలు తీసిన చూడండి మళ్ళీ. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఒక 2-3 ఫిల్మ్స్ గ్యాప్ ఇచ్చి చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఒక వేరియేషన్ వెతుకుతున్నారు కదా. మధ్యలో ఉన్న 3 ఫిల్మ్స్ వేరియేషన్ కదా అట్లా అనుకుంటే. సో నేను అనేది ఏంటంటే ఒక జానర్ తీసిన తర్వాత కొంచెం వేరే జానర్లు వెళ్ళాం అనుకో, ఆడియన్స్ కూడా ఎదురు చూస్తారు. ఇదేం తీస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఎలా ఉండబోతుంది అని ఒక కుతూహలం ఉంటుంది. అది ఇంపార్టెంట్ కదా సినిమాకి ఆడియన్స్ రప్పించడానికి. సినిమాకి సక్సెస్ కూడా డిఫరెంట్ జానర్ లో చూసినప్పుడు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సినిమా సక్సెస్ గా ఎంతో హెల్ప్ అవుతుంది. మీ సినిమాలో మిస్ అమ్మ సూపర్, నాకు బాగా నచ్చిన మూవీ అది. అంటే ఆ మూవీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ బాస్ టార్చర్ చేయడం శివాజీని ఇట్లాంటివి ఉంటాయి. అసలు ఆ సినిమా తీసినప్పుడు ఇది దీనికి అవార్డు వస్తుంది అట్లా ఎక్స్పెక్ట్ చేశారు? ఎందుకంటే ఆ సినిమా ఆ రేంజ్ లో ఉంటుంది. అవును, నేను చెప్పాను కదా అవార్డు వస్తుంది అనేది. అంటే మీరు అనుకొని తీసారని అట్లా ఆ సినిమా చూసిన తర్వాత దాని రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. రెస్పాన్స్ బాగా వచ్చింది. అంటే భూమిక పర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఆవిడని అప్పుడు దాకా హీరోయిన్ గా చూసారు. అంటే అది ఇప్పుడు ఇందులో కూడా హీరోయిన్ అనుకోవాలి మనం. యాక్చువల్లీ విలన్ కమ్ హీరోయిన్ కదా. విలన్ కమ్ హీరోయిన్ అనుకున్నాం. అంటే ఇట్స్ ఒక దానికి ఆ సినిమాకి కూడా ఇటువంటి గోల్డెన్ నంది అవార్డు. ఆ సినిమాకి దానికి గోల్డెన్ నంది వచ్చింది. అండ్ భూమిక స్పెషల్ గా గోల్డెన్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది గోల్డెన్ నంది. సో అది ఎక్స్పెక్ట్ చేశానంటే నేను ఐ మేడ్ ఎ గుడ్ ఫిల్మ్ అని నాకు తెలుసు. సినిమా ఎంటర్టైనింగ్ గా తీసాను అది తెలుసు. అవార్డు వస్తుందా అంటే దాన్ని నేను ఆలోచించలేదు. అది వచ్చింది, సంతోషం. కానీ షో చేసినప్పుడు ఏంటంటే నేను స్క్రీన్ ప్లే అయిపోయిన తర్వాత మాత్రం ఒకటైతే మెన్షన్ చేశాను, ఈ సినిమాకు డెఫినెట్ గా రికగ్నిషన్ వస్తుందన్న. ఏ రేంజ్ లో అనేది నాకు తెలియదు, బట్ నాకు ఎందుకంటే నేను చేసిన స్క్రీన్ ప్లేలో నాకే అర్థమైపోయింది ఇది డిఫరెంట్ గా ఉంది, ఇది దీనికి ఒక చూపు పడుతుంది అంటే చూస్తారు, దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ఆ కాన్ఫిడెన్స్ నిజమైంది. అప్పట్లో టీవీలో వచ్చినప్పుడు కూడా ఈ సినిమా చాలా ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ టైం ఆ జోనర్ రావడం, ఇద్దరు మనుషులు మొత్తం సినిమా మొత్తం త్రూ అవుట్ అనేది చాలా కొత్త కాన్సెప్ట్. మీ సినిమాలోని నిజంగా సార్ వైవిధ్యంతో కూడిన మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి. ఎందుకంటే అన్ని ఎమోషన్స్ కూడా సెటిల్డ్ ఉంటది మీ సినిమాలో, అది మాత్రం చాలా బాగుంటాయి. సార్ ఇప్పుడు దాకా మీరు చాలా సినిమాలు చేశారు కదా, దానికి ఏమైనా ఏదో ఒక సినిమాకి సీక్వెల్ వస్తుందా? నేను యాక్చువల్ గా అప్పట్లో మిస్ అమ్మకు చేద్దామని ఒక ఐడియా ఉండింది. అంటే మిస్ అమ్మ 2 అనేది ఒకటి చేద్దామని ఒక ఐడియా కూడా ఉండింది. బట్ తర్వాత ఐ డ్రాప్ ద ఐడియా. తీసుంటే బాగుండేది కదా అంటే ఆ సినిమా. ఆ థాట్ వచ్చింది, బట్ ఐ థాట్ వద్దులే అనుకున్నాం. మళ్ళీ యూనిక్ గా ఒకటే ఉంటే బెటర్ అనుకున్నారా? యూనిక్ అని కాదు, ఎందుకు దానికి వేరే ఇప్పుడు సబ్జెక్ట్ చేసాను, దానికి వేరే టైటిల్ పెడితే బాగుంటుంది అని అనిపించింది నాకు. అంతే, దాన్ని రిఫ్లెక్ట్ చేయటం దీనికి అదే సినిమా. ఫ్యూచర్ లో ఏమైనా ప్లాన్ చేసేది ఉందా? అంటే ఏదైనా సినిమా తీస్తే దానికి సీక్వెల్ తీయాలని ఏమైనా ప్లాన్ ఉందా మీకు? సీక్వెల్ అనేది కంటే నేను ఒకటి ఏదో స్ట్రక్చర్ చేశాను. అదేంటంటే మేబీ ఒక థాట్ ఇంకో డిఫరెంట్ ఫార్మెట్ లో పెట్టబోతున్నా, అది అయిన తర్వాత చెప్తాను. ఇంకా మీ మూవీ విషయానికి వస్తే సర్కిల్, ఇప్పుడు రిలీజ్ కాబోయే సర్కిల్ మూవీ ప్రధానంగా ఏ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది? ఇట్ విల్ రీచ్ ఆల్ ఆడియన్స్. ఎందుకంటే దీంట్లో ఉన్న ఎమోషన్ ఎవ్రీబడి విల్ కనెక్ట్ విత్ ఇట్. ఇప్పుడు నేను యూత్ అని ఏజ్ గ్రూప్ అట్లా నేను చెప్పను, ఎందుకంటే దెర్ ఇస్ అ స్లైస్ ఆఫ్ లైఫ్ ఇన్. ఆ లైఫ్ కనెక్ట్ అవుతుంది. అది ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఓన్లీ రొమాన్స్ అని వాళ్ళు కూడా ఇంటెలిజెంట్, వాళ్ళకు కూడా ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటే వాళ్ళు చూస్తారు సినిమా. ఇందులో రొమాంటిక్ యాంగిల్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఒక లైఫ్ కనెక్టింగ్ ఆస్పెక్ట్ కూడా కొన్ని వస్తాయి, వాళ్ళకి తెలుసపడుతుంది. అందుకని ఏ ఆడియన్స్ అయినా ఈ సినిమా లైక్ చేయడానికి అవకాశం ఉంది. ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీబడి. ఈ సెగ్మెంట్ కి ఈ సెగ్మెంట్ అని కాదు, ఎవ్రీబడి. ఇప్పుడు యూత్ అంటే అందరూ ఏదో రొమాంటిక్ అయ్యే ఎక్స్పెక్ట్ చేస్తాను కూడా, బట్ నో, దే ఆర్ ఆల్సో ఇంటెలిజెంట్, దే వాంట్ సంథింగ్ దట్ విల్ ఎమోషనల్లీ ఇంట్రెస్ట్ దెమ్. సో ఈ సినిమాలో ఆస్పెక్ట్ ఉంది, ఎస్ రొమాన్స్ ఇస్తారు, బట్ అయినా అది ఎగ్జైట్ చేసే ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ కూడా ఉంది. సూపర్. అయితే అందరు ప్రేక్షకులకి అన్ని జోనర్స్ కి డెఫినెట్ గా అందరికి దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. సార్ అలాగే మీ సినిమా సక్సెస్ అయ్యి మంచి హ్యూజ్ రెస్పాన్స్ రావాలి, ఇంకా మీరు ఇంకా సినిమాలు చేయాలి, మేము ఇంకా చూడాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఆల్ ది బెస్ట్ సార్ ఈ సినిమాకి. థాంక్యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.